2 ఛాయలు 2 ప్లేట్ల తడాటుకులు కూడా స్పెషల్ చాయనా నార్మల్ చాయనా? ఏదిరా స్పెషల్ చెప్పు. స్పెషల్ బనావో ముందుగానైతే కొద్దిగా అటుకులు పట్టుకొని ఆకలి అవుతుంది. 2 ప్లేట్ అటుకులు. ఆడ పేపర్ ఉన్నది చూడు, నేను రెడీ చేసుకొస్తా. సరే అవ్వ చదువుతాం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు. అవ్వా ఊపుతుండ్రు. సౌత్ ఆఫ్రికా టూర్కు భారత్ జట్టు ఎంపిక. 3 విభాగాలుగా విభజించిన జట్టు. వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ అట్రా, పాతలంతా వేరు. ఇంకో T20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్. అమ్మ ఊపుతుండ్రు ఆయనే. మిమ్మల్ని పేపర్ చూడు అన్న కానీ చదువు అని చెప్పండి. అంటే చూడు అంటే చదువు అన్నట్టు కాదా? నువ్వే వచ్చేదాకా చూడు వంటివి. చూడు అన్న కానీ అన్ని చదువు అనలే, బొమ్మలు గిమ్మలు చూడని ఉంటుంది. చదివితే ఏమవుతుంది? పేపర్ ఏమైనా ఖరాబ్ అవుతుందా? పేపర్ ఉన్న చదివేందుకేనా? నువ్వే పేపర్ మొత్తం చదివితే ఇంకా వచ్చేటోళ్ళు ఏం చదువుతారు? ఓ అవ్వ అట్లా కాదవ్వా. పేపర్ ఒక్కరు చదవచ్చు, 10 మంది చదవచ్చు, 100 మంది చదవచ్చు, లక్షల మంది చదవచ్చు ఈ పేపర్ను. చదివితే ఏమవుతుంది? మొన్న పొద్దుగాల ఒక ఆయన వచ్చిండు, మొత్తం పేపర్ చదివిపోయిండు. మళ్ళీ వచ్చిన వాళ్ళు చదువు అంటే పేపరే లేదు. అట్లా పేపర్ చదివితే అయిపోయేది కాదు, ఎవ్వరు చదివినా ఒడిసేది కాదు. ఎంతమంది అంతా అంతమంది చదవచ్చు. అట్లనా? ఎంతమంది అయినా చదవచ్చునా? తెలియక నేను అన్న. నీకోళ్ళు చెప్పిరు పేపర్ ఒక్కసారి చదివితే అయిపోతుందని. మా సాయమన్లా పని చేసే ఎంకడి చెప్పిండు నాకు. ఆయన కొద్దిగా తెలియనట్టున్నది, ఆయన కూడా చెప్పు జరా. కుక్కలకేమో ఒడిపోదు, ఇది 1,00,000 మంది కూడా చదువుకోవచ్చు ఇది. అట్లనా? సరే మీరు అట్టుకుని బుక్కుండ్రి, నేను చాయ్ పట్టుకొస్తా. సరే బుక్రా. బావ దగ్గర పైసలు ఉన్నాయి, నేనే తీసుకురాలి మరి. నువ్వే దీని లేవురా, ఏదో రకంగా పైసలు కట్టకుండా తప్పించుకుందాము. తినవు నువ్వు. బావ మరి ఏం చేద్దాం? అరే 4 బండలు లేరురా, బట్టలేరు చెప్పాలి. అయ్యో షాయ్ ఇవేం అటుకులే? అడే అటుకులా నాకు అనిపిస్తలేవా? నాకు కళ్ళు కనబడతలేవా? అటుకులు అని తెలుస్తలేవా నాకు? అని లేవు ఉన్నాయా అని అడుగుతున్నా. అదేనా అంత మంచిగా అనిపిస్తున్నాయి పచ్చిమిర్చి పల్లీలు. నేను అనేది పచ్చిమిర్చి కాదు, రాళ్ళేందని అడుగుతున్నా. అటుకులలో రాళ్ళేసి ఇస్తారా? మేము మనుషులం కాదా? అరే ఫోన్ చేయరా, ఒక్కొక్క సంగా చెప్తావా? మీ షిప్పింగ్ సెంటర్ మూసి కావాలి. మేమేందుకు వేసిస్తామా అన్న రాళ్ళు? అంటే నేను వేసుకున్నా రాళ్ళు, నీ దగ్గర బిల్లు కొడదామని ఏం మాట్లాడుతున్నావు? అంతే మసాలు ఎత్తున్నావు. వాడు ఏం మాట్లాడుతుండు? అటుకులలో రాళ్ళు వేసిన వాడే మేము, నీ దగ్గర బిల్లు కొడతాం అనుకుంటావా? అటుకుల్లో రావచ్చు కానీ మేము కలుపుతామా రాళ్ళు? అది ముందు చూసుకోవాలి. ఇదేంది ఇట్లా పద్ధతి అని? ఇది కావాల్సింటే 100 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ తీసుకోరి. పైసలు ఇవ్వకుండా వానే పోండి లేవురా. ఏం పోతారు, చక్కగా చూసుకోరు జరా. దుకాణం మూపిస్తావా? అట్లా కొట్టకపోతే నడవది రామా నాకు. మన దగ్గర బిల్లు కట్టిద్దామని చూసిరు. ఇప్పుడు వచ్చినాయి, ఒకటి చేద్దాం అంతే వా. నమస్తే మేడం. టీ షాప్ మీదేనా? అవుతారు, మా అమ్మగారిదే చాయ్ దుకాణం. ఏం కావాలా మీకు? గరం గరం చాయ్, గరం గరం టిఫిన్, గరం గరం సమోసా ఉంది. అట్లా కూర్చోరు సార్. నేను టిఫిన్ తిననీకో చాయ్ దానికో రాలేదు. మరి ఎందుకు వచ్చిన? నేను సేల్స్ మ్యాన్ అమ్మా, సేల్స్ మ్యాన్ని. సెల్ ఫోన్ అమ్మేటోనా? అయ్యో సెల్ ఫోన్ అమ్మేటోని కాదమ్మా, సేల్స్ మ్యాన్ని. మీకు ఎట్లా చెప్పాలి? ప్రొడక్ట్స్ ఉంటాయి చూసినా, ప్రొడక్ట్స్ అమ్మేటోని నేను. డ్రగ్స్ అమ్ముతావా? అయ్యో సారు, మాది డ్రగ్స్ దుకాణం కాదు, సాయిమాన్ టిఫిన్ సెంటర్. అయ్యో అమ్మా, డ్రగ్స్ కాదు, ప్రొడక్ట్స్. ఎట్లా చెప్పాలబ్బా? మీకు మెడికల్ రిప్రజెంట్ తెలుసా? ఓ తెలుసు సారు, అదే డాక్టర్ల దగ్గరకి మెడికల్ షాపులకి వచ్చి కొత్త కొత్త మందులు ఇస్తారు చూడు, గాలే కదా? అచ్చం
వాళ్ళు ఎట్లా మెడికల్ రిప్రజెంట్ చేస్తారో నేను టీ స్టాల్కు రిప్రజెంట్ చేస్తా అన్నట్టు. అర్థమైంది. కొత్తగా తయారై ఆస్తులు అమ్మే బోకర్ గాని విను. నేను బ్రోకర్ కాదమ్మా, మమ్మల్ని బ్రోకర్ అన్నారు. సేల్స్ మ్యాన్ లేదా టీ స్టాల్ రిప్రజెంటేటివ్ అంటారు. ఉదాహరణకు మార్కెట్లలో ఇట్లా ప్రోడక్ట్స్ బయట అమ్ముతారు చూసినా, ఆ విధంగా మా కంపెనీ నుండి పాల్తు ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన నేను. పాల్తు పంచాదా? పాల్తు పంచాయతీ కాదమ్మా, పాల్తు ఫ్రాంచైజ్. ఇప్పుడు సపోజ్ మా కంపెనీ ప్రోడక్ట్స్ మీ చాయ్ దుకాణంలో వాడినాం అనుకో, మంచి రిజల్ట్ ఉంటుంది. సారు మీ ప్రోడక్ట్ మాకెందుకు? ఎందుకంటే మా కంపెనీ చక్కెర ప్రోడక్ట్ వాడినాం అనుకో, చాయ్ కమ్మగా ఉంటుంది. మీ చక్కెర పడితే మాకేమవుతుంది? మేము నరేష్ దుకాణంలో తెచ్చుకుంటాం చక్కెర, అగ్గో ఇస్తాడు. అసలు మీరు వాడే చక్కెరకు కంపెనీ పేరు ఉందా? అసలు కంపెనీ పేరేంటో తెలుసా మీకు? అసలు ఆ పేరు అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది ఫేక్ చక్కెర. మాది బ్రాండ్ కాబట్టి దానికి ఒక పేరు పట్టుకొని వచ్చిన నేను. అట్లా కంపెనీ చక్కెరలు కూడా ఉంటాయా? ఉంటుంది. మా కంపెనీలో తయారయ్యేదే పాల్తు చక్కెర. మీ కంపెనీ చక్కెర దుకాణంలో దొరకదా? మా కంపెనీ చక్కెర ఈ దుకాణాలలో దొరకదమ్మా. ఇది చాలా ఫేమస్. ఇది ఓన్లీ జపాన్లోనే తయారవుతుంది. జపాన్ నుంచేలా వస్తుంది. మీకు చూపిస్తా చూడండి. ఇగో మా కంపెనీది పాల్తు చక్కెర. ఈ ప్యాకెట్కి ఎంత కిలో ఉన్నట్టుంది? ఒక్క ప్యాకెట్కు 1600 అమ్మా. కన్యా 1600? 40 రూపాయలు పెడితే కిలో చక్కెర వస్తుంది. ఏమద్దు మాకు. ఇది ఆషామాసి చక్కెర కాదు. ఒక స్పూన్ వేసినాం అనుకో 100 ఛాయలు అవుతాయి. మళ్ళీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చక్కెర కూడా అస్సలు కరగదు. ఏంటి చక్కెర కాదు కదా? ఇది సీమంత గింతంతనే కరుగుతుంది. అందుకే ఈ ప్యాకెట్కు 1600 రూపాయలు. ఈ చక్కెర గంజులెత్తే కరగదా? చాపత్త కంటే కొద్దిగా కరుగుతుంది. అందుకే దీనికి 1600 రూపాయలు. సారు నువ్వు చెప్పింది నమ్మబోది అయితే లేదు. ఈ చక్కెరతోటి మేము ఒకసారి చాయ్ పెట్టి చూస్తాం. మంచిగా అనిపిస్తే నువ్వు చెప్పినట్టు ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే కొనం. అమ్మ ప్యాకెట్ ఇప్పిరనుకో అస్సలు ఆపాస్ తీసుకోను. ఈ ఒక్క ప్యాకెట్ సంవత్సరం వరకు వస్తుంది. కావాలంటే మీకు ఒక చిన్న షాంపిల్ ఇస్తా, ట్రై అయ్యి. టేస్ట్ ఎట్లుంటుందో చూడురు మీరే. శాంపిల్ పెట్టి చూసి డబ్బులు ఇస్తాం తర్వాత. అయ్యో చూడురమ్మా. ఆ పెద్ద ప్యాకెట్ ఇది ఒకటే కదా? ఒకటా అమ్మా? అమ్మగారు చాయ్ అయిందా? అయింది కానీ జాలేడ పెట్టినవురా. అవు కానీ సారు అన్న చక్కెర కరగదు కదా? చూడు చక్కెర అసలు కరిగేది. జాలి ఎక్కడుంది? ఈయనే పెట్టిన అమ్మగారు నన్ను. ఇదే ఇదిగో. ఇది ఏంది అమ్మగారు? ఈయనే ఉంది కదా. ఏమయ్య బాబు చక్కెర కరగదంటే అంత కరిగింది కదా గంజులో. దాన్న చాప తరగకుంటుంటుంది కానీ చక్కెర కరగకుంటుంటుందా అమ్మగారు? ఇది అంత ఉట్టి మాట. అంటే కాదు, మీరు ఏదో తప్పు పని చేసిర్రు. మీరు ఏ జాలతో వడబోసిర్రు? చాపత్తా జాలితో నాడబోసినాం. అట్లా చేద్దామ్మా. మరి ఎట్లా అయితే వస్తుంది? గాడిదకు గడ్డేసి దున్నపోతుకు పాలు విండమంటే వస్తాయా? రావు. అదే మరి. ఇక సాపత్త జాలికి చక్కెర వస్తుందా? మరి ఎట్లా అయితే వస్తుంది? అది సాపత్త జాలి. మీ దగ్గర చక్కెర జాలి లేదా? చక్కెర జాల అది ఎట్లుంటుంది సారు? ఇస్తావు. ఇక అమ్మ ఇది చక్కెర జాలి. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపాయలు. బయట కొనాలైతే 40-35 రూపాయలకు వస్తుంది. అది మీరు చూడురమ్మ, చాపత్త ఎట్లా అవుతుందో ఇట్లా చక్కెర అట్లా అవుతుంది. చూడు, ట్రై అయ్యింది. ఏమా చక్కెర వస్తుందంటే చక్కెర రాలేండి కదా, అటుదే గంజు ఉంది. ఏడా అంత చక్కెరే లేదు కదా? అరే గిట్ట ఎట్లా అవుతుంది? ఇదేంటి బాబు? చూడు ఇట్లా కావద్దే. ఒక్క నిమిషం అమ్మ, మా హెచ్ఆర్కి ఒకసారి ఫోన్ చేస్తాను. చెయ్యి అని డూప్లికేట్ పట్టుకొచ్చింది. ఇదేంటి నాన్న? హలో సార్, నువ్వు ఒక చాయ్ దుకాణంలోకి వచ్చిన. ఇక్కడ మన చక్కెర మొత్తం కరిగిపోతుంది. వడబోసిన సార్. అసలు మొత్తం కరిగిపోతుంది. అరే సార్ వాడలేదు. అది మన
ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా, మీరు ఏ పాలు వాడతారు? బర్రె పాలు. బర్రె పాలు వాడితే చక్కెర కరిగిపోతుంది అమ్మా. ఆవు పాలు కూడా వాడతాం. ఆవు పాలు కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మా కంపెనీ పాలు ఉన్నాయనుకో, అవి పోసి పెట్టిరనుకో అస్సలు కరగది. నాకు ముందు నుంచి ఏదో డౌట్ కొడుతుంది. నేను అద్దరు అనలేదా వెంకటిగా, నువ్వే వేసినావు ఇదంతా, తీసుకో అమ్మగారు అని. అమ్మా, నా ఇచ్చే పాలు వాడోరు ఎట్లా నీకు దండం పెడతా, నమస్కారం చాలేకుండా వెళ్ళిపో. చూడు నేను ఆ పని కాకుండా చేస్తానా వీడ? అమ్మగారికి ఒక్క పాలు ఒకటి చూసి చూద్దాం. అరే నీకు తలకాయ నాదిరేమన్నా? చూద్దాం అమ్మ, తెలుస్తుంది మనకు. పాలుతో పాలు ఒకసారి వాడు. ఇక నీ మాటలకే ఒకటి తీసుకుంటా. మరి ఎంత దీనికి? దానికి 400 అన్న. 400 దానికి? కానీ పాలు 400 ఉన్నాయా అన్న? అన్న, ½ లీటర్ పాలకు 300 ఛాయ్ వస్తుంది అమ్మ. అది ఎట్లా టేస్ట్ ఎట్లా అద్భుతంగా ఉంటుందో చూడండి. సరే పో, ఇది ఒక్కటి చూద్దాం. ఇది చూసి టేస్ట్ ఉంటే మళ్ళా తీసుకొని పైసలు ఇచ్చేస్తా. ఇగో పెడుతురా, అంద సాయిల కత్తుదాం. పెట్టు పెట్టు. ఆరు ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు పోయానా, మామూలు నీళ్ళు కూడా పోయచ్చు? నువ్వు ఏ నీళ్ళు పోసినా పర్లేదు, పాలు అయితే మంచిగా తెల్లగా ఉంటుంది. నువ్వు చేయి, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఏందో పెట్టనైతే పెట్టు. ఓ బాగా వేద్దానా? బస్ చాయ్ అయిపోయింది సార్, ఇక తీస్తున్నా. దించు, అది ఎట్లా కరుగుద్దా చూద్దాం. అన్నా, ఒక సోప్ పట్టిన ఉన్న అమ్మ ఒక కుర్కురే ప్యాకెట్ ఇక. ఇగో ఇప్పుడు పోయిర్రు ఇక ఎట్లుంటుందో. జాలి పెట్టుకోయి. ఇదే కదా చక్కెర జాలి. చక్కెర చక్కెర అంతా అట్లనే ఉందావా? మరి కంచుకుంది. బిడ్డ అమ్మగారు ఎత్తేసే చక్కెర అట్లే ఉంది. మనం ఇంత ఎత్తే ఇంకెక్కడ మిగిలింది. చూసిరా, మీరు ఒక్క చెంచా ఎత్తే గంత అయింది. ఈ చక్కెర కూడా ఇంకో 100 ఛాయలు అవుతాయి. అట్లుంటుంది మన కంపెనీ బ్రాండు. కొద్దిగానే చక్కెర తిని ఎక్కువ కనబడుతుంది, ఏదో ఉన్నది కానీ ఇలా. ఏ అమ్మగారు ఏం లేదు, ఆ పాలు నిజంగానే ఆయన చెప్పినట్టు మంచిగా ఉన్నాయి. అవే తీసుకుందాం. తీసుకుందాం. సరే కానీ సారు, నాకు డౌట్. ఫస్ట్ చాపత్తాడ పోసే జాలి వాడాలన్నా, చక్కెర పోసే జాలి వాడాలన్నా? ఏది వాడినా ఏం కాదు అన్నా. రుజువు అయిందా మీకు? అట్లనే పాలు చక్కెరకు 1600, పాల ప్యాకెట్కి 400, జాలికి 800, టోటల్ 2800 అన్న. ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. అవు కానీ సారు, పాలతీ కంపెనీ చక్కెర ఇస్తేవి, పాలతీ కంపెనీ పాలు ఇస్తేవి, పాలతీ కంపెనీ జాలి ఇస్తేవి, ఆయనతో ఒక చాపత్తి ఉంటే అయిపోదా? చాపత్త అనేది మల్లడుగులో రీసెర్చ్ చేస్తారు. అది ఒకటేసారి అయింది అనుకో, మళ్ళీ నా వస్తుంది దాన్ని పట్టుకుని. మరి మళ్ళీ పాల ప్యాకెట్లు ఎక్కడ దొరుకుతాయి? అమ్మ, మీకు అవసరం ఉందనుకో, మా కంపెనీ నుంచి ఒక అబ్బాయి వస్తాడు, ఇచ్చి వెళ్తాడు. ఒకటి ఎప్పుడో మర్చిపోతున్నా, ఇవి పాలతీ ప్రోడక్ట్స్ అని అంటారు. ఆడోడు చెప్తాడు, వాడే పాలతీ ఆడు. ఏదో గుర్తుపెట్టుకో, సరేనా? సరే సార్, ఓకే. అరే వెంకటి, ఈ చక్కెర ప్యాకెట్ 6 నెలలు రావాలి. నువ్వు ఎంతెంత ఎత్తా, ఒక్కింత మీద వారవయ్యకు. నేను చెప్తానని జీతం కట్ చేస్తా. ఇబ్బంది పెడుతుందా? సిఎస్ఆర్ నాకే ఇచ్చింది. నేను డ్యూటీ అయినా వేసుకోవచ్చుగా. నేను కంప్లైంట్ చేసేదట. అమ్మా, ఒక 2 చాయలు సార్. ఈ దొంగలందరూ పల్లెటూళ్ళలో మోపేది సార్. అమాయకులు ఎక్కడ ఉంటారా? అదే సార్, అమాయకులు ఎక్కడ ఉంటారు? ఇవాళ ఎట్లానే పట్టుకోవాలి. మీకేముందా ప్రాబ్లం? సిఐసార్ నైట్ 9 గంటలకు ఫోన్ చేస్తుండు, డ్యూటీ అవి అని చెప్పేసి. తప్పයි సార్. మీకు ఫ్రెండ్లీ ఎస్ఐ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, నాకు ఫ్రెండ్లీ సిఐ ఉండాలి కదా. వేసుకుంటుండు గట్టిగా నన్ను. అమ్మా, ఈ 2 రోజుల్లో ఎవరన్నా ఇటు కొత్త వ్యక్తులు వచ్చిరా? ఈ ఊళ్ళకు కొత్త వాళ్ళు ఎవరు రారు సార్, ఇక్కడ వాళ్ళే వస్తారు కానీ ఎందుకు అడుగుతారు సార్? ఏం లేదమ్మా, ఒక చిన్న కేసు పని వచ్చినాం. సార్ చాయ్. సార్ చాయ్ బాగుందా సార్? అని వేసిన చక్కెర వేరే. మళ్ళీ అయిపో.
అలా వేరే చక్కెర వేసినాం సార్. ఆ చక్కెరకి నీకు సంబంధం ఏందా? అంటే అది ఎక్కడ దొరకని రేరు చక్కెర అంట సార్. డ్రామాలా చక్కెర అని ఎట్లా అన్నావురా? సార్ నాకేం తెలియదు సార్. సార్ సార్ అమ్మ చూడు సార్. సార్ అమ్మ చూడు సార్. అమ్మ చూడు సార్. నాకు తెలియదు సార్. అమ్మగారు చక్కెరకి సంబంధం ఎక్స్ట్రా లేక ఏం పేరు నీ పేరు? ఓవర్ యాక్షన్ చెప్పు. ఏం పేరు? వెంకటి సార్. ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారా ఫేక్ ప్రొడక్ట్స్? నాకేం తెలియదు సార్. డ్రామా ఏగు దొంగలు గిట్లే దౌడగలు అందుకుంటా. అవురా ఏంద్రా నీ కథ? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్ 1600 చక్కెర సాయ గంజుల సాయకు గరకదని చెప్పిండు సార్. నేను కాదు సార్. ఫాల్తు చక్కెర. తెలివిందా నీకేమన్నా? దిమాగుందా నీకు? ఫస్ట్ తెలివి లేదు, అర్థమవుతుందా? గింత అవ్వచ్చన్న ఓడి చెప్పు. 2800 మంచి సార్ ఈడేం సార్. మీరు కూడా అట్లా చేస్తారు. అమ్మగారు చెప్పు. అమ్మగారు అమ్మగారు చెప్పు. అమ్మగారు చెప్పు. గింత డ్రామాలు వేసుకుంటా. నన్ను ముంచుతావు 2800కు నిన్ను ఇరికి ఇచ్చిన కాదు. 4 దెబ్బలు పోలీసులతో రోకల్ బండ్లు అయి తొక్కినాక అప్పు నేను పట్టుకత్తపు. ఏమనుకున్నావు? గంగ వంట తెలియదు అనుకున్నావు కదా.